కూటమి ప్రభుత్వం. సో మాధవ్కి ఇవ్వడానికి గల రీజన్స్ ఏమంటున్నారు? మిగిలిన బీజేపీ నేతల యొక్క అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఆశ మీరు చెప్పినట్టుగానే బీజేపీకి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ, అదేవిధంగా కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి సంబంధించినంత వరకు కూడా నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించినటువంటి అంశంపైన సంస్థాగతంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా జరగాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు స్టార్ట్ అయినాయి. అందులో భాగంగానే నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. నామినేషన్లలో పూర్తిగా ఈ ఎన్నిక ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాన్ని పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి బైలా ప్రకారం ఏదైతే విధానం ఉంటుందో ఆ విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. సో అందులో భాగంగానే ఉదయం 11 గంటలకు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. 1 గంట వరకు కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికకి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా మాధవ్ పేరు దాదాపుగా ఖరారైనటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి విధేయతకి, అదేవిధంగా కుటుంబ నేపథ్యం కూడా నిరంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలతో టచ్లో ఉంటూ ఆయన ఫాదర్ కూడా చలపతిరావు గారు కూడా ఆయన కూడా బీజేపీకి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉండేటువంటి కార్యకలాపాలు కొనసాగించడం, అందులో భాగంగానే కార్యకలాపాలన్నీ కూడా పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మొదలైనటువంటి కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆ తర్వాత పార్టీని నమ్ముకొని పార్టీ వెంట నడిచినటువంటి విధి విధానాలు కావచ్చు, అందులో భాగంగానే మాధవ్ పేరును ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికలవుతున్నటువంటి నేతగా మాధవ్కు సంబంధించినటువంటి పేరు ప్రకటన అధికారికంగా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక మాధవ్ కన్నా ముందు కూడా పెద్ద ఎత్తున పేర్లు ప్రచారం జరిగింది. వాటన్నిటిని కూడా పక్కన పెడుతూ ఏకగ్రీవంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిసేపటి క్రితమే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మాధవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. పూర్తిగా ఏకగ్రీవం దిశగా నడిపించే విధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే పూర్తిగా ఇతరులకు కూడా ఉన్నటువంటి పార్టీలో కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, సీనియర్లకు కావచ్చు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా నామినేషన్లకు సంబంధించినటువంటి అంశంపైన కూడా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం విధి విధానాల్లో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్, పార్టీకి సంబంధించినటువంటి బైలాను పురస్కరించుకొని మాత్రమే నామినేషన్కి సంబంధించినటువంటి అంశం కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ, ఒక స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారిక ప్రకటన గురించి వెయిటింగ్ అంతే, లిటరల్లీ ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్.